కళ్యాణ మండపంలో బాలుని సెక్యూరిటీ గార్డ్లాగా నిలబెట్టిన ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి. ఎందుకు ప్రభావతి అలా ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది, శృతి అలా షాక్ ఇచ్చింది, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక ప్రభావతి వాళ్ళైతే రోహిణికి శృతికి చీరలు తీసుకొస్తుంది ప్రభావతి. కానీ మీనాకి ఏమీ తీసుకురాదు. పైపెచ్చు బాలు ఇంకా మీనా పడుకునే దగ్గర కూర్చుని మీటింగ్ పెట్టి అన్ని చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే శృతి అర్థం చేసుకుని పదండి వెళదాం అని చెప్పి ఇక అందరినీ తీసుకుపోతుంది. ఉదయాన్నే అందరూ అలంకరించుకుంటారు. ఇక బాలు మీనా కోసం ఒక మంచి చీర తీసుకొస్తాడు. తీసుకొచ్చిన బాలు మీనా కట్టుకుని రావడంతో చూస్తూ నుంచుడిపోతాడు. చూస్తుంది చాలే కానీ బయలుదేరండి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అందరినీ బయలుదేరతీస్తుంది. ఇక మొత్తం మీద అందరూ కలిసి కళ్యాణ మండపానికి బయలుదేరుతారు. శృతి చాలా అందంగా రెడీ అవడంతో ప్రభావతి అక్కడ గొప్పవాళ్ళు వస్తారు, ఉన్నవాళ్ళు వస్తారు. శృతి చాలా అందంగా ఉంది, ఇంకా మంచి చీరలు తీసుకో అది ఇది అని చెప్పి హడావిడి చేస్తూనే ఉంటుంది. ఇదంతా చూసి బాలుకి చిర్రెత్తుకొస్తూ ఉంటుంది. మొత్తానికి కామాక్షిని ఎక్కించుకుని కళ్యాణ మండపానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణ మండపం దగ్గర శోభన అయితే తన ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది. శోభన ప్లాన్ ప్రకారం బాలు తాకి గొడవ చేయాలి, లేదా తను అనుకున్నట్టుగా అవమానపడాలి అని చెప్పని అనుకుంటుంది. ఇక అనుకున్నట్టుగానే తన మనుషుల్ని పెడుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభావతి చాలా ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఒక రకంగా హడావిడంతా తందే అవుతుంది. అందరినీ పిలుస్తూ అందరినీ పలకరిస్తూ ఏదో ఫంక్షన్ అంతా తనే ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటే ఇక శోభన ప్రభావతిని పిలిచి, చూడండి అసలు బాలు రాకూడదు అని చెప్పానంటే మీరు తీసుకొచ్చారు. ఇక్కడ బాలు ఏదైనా గొడవ చేస్తే మాత్రం అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు ఇదంతా ఎందుకు? బాలుని తీసుకెళ్ళి సైలెంట్గా ఏదో ఒకటి చేసి ఒప్పించి సెక్యూరిటీ గార్డులా సైలెంట్గా పక్కన నుంచోమనండి అని చెప్పని అంటే దానికి ప్రభావతి సరే ఒప్పిస్తానని చెప్పి వెళ్ళి బాలుతోటి బొట్టు పెట్టించుకుని నేను చెప్పింది చేయమని ఇక సెక్యూరిటీ గార్డులా పక్కన నుంచోపెడుతుంది. దాంతో ఇక మీనాకి ఇంకా సత్యంకి అందరికీ కోపం వస్తుంది. శృతి అయితే అది చూసి చాలా కోపంతో ఊగిపోతూ ఏమనుకుంటున్నావు అమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకి గట్టి వార్నింగ్ ఇచ్చి ప్రభావతి వంక చూస్తూ మీరు అసలు మదర్గా పనికిరారంటీ, కన్ఫర్మ్గా చెప్తున్నాను. ఈ ఫంక్షన్ వద్దు ఏమొద్దు, పదండి బాలు మీరు పదండి, ఇక్కడ మనం ఏ ఫంక్షన్లోనూ అటెండ్ అవ్వట్లేదు, ఇక్కడ ఏ పుస్తల తాడు మార్చట్లేదు, పదండి అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది. వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.